Very good morning, guys. So important levels ఇవి ఎందుకు మార్చేస్తున్నాం ఆల్రెడీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అండ్ దెన్ ప్రీమియం ఛానల్ కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయితే అయ్యింది. ఆల్మోస్ట్ ట్యూస్డే 6th August ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అయ్యింది. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి రిజెక్షన్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో తెలియదు మనకి. ఇంకా నిఫ్టీ కూడా సేమ్ సప్లై జోన్ దగ్గరే రిజెక్షన్ అయ్యింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇక్కడ నుంచి బిగ్ క్రాష్ వచ్చింది కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది. సో ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఫస్ట్ క్యాండిల్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ షార్ట్ ఎంట్రీ, బట్ స్టాప్ లాస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 200 points స్టాప్ లాస్ వస్తుంది స్పాట్ చార్ట్లో. 79,800 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో అయినా ప్రాపర్గా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. నిఫ్టీ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే 24,330 కింద క్లోజ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. 79,800 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ స్టిల్ ఇది ప్రాపర్ బేరిష్ క్యాండిల్ కదా. అంటే ఈ కింద క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుంటా అని చెప్పాను కదా, కింద క్లోజ్ అవ్వలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి రెసిస్టెన్స్ కానీ టర్న్ ఇంటూ సపోర్ట్ కూడా. సో సపోర్ట్ దగ్గర ఉందని చెప్పి మర్చిపోకండి. సెన్సెక్స్ కూడా ఒకవేళ మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్న స్టాప్ లాస్ పెద్దది అవుతుంది ఇక్కడ. అండ్ ఈ లెవెల్ కూడా రిజెక్షన్ కాబట్టి ఇది కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. ఓకే, సో సపోర్ట్ దగ్గర ఉన్నాయి ప్రెసెంట్. అంటే మార్కెట్ ఇనిషియల్గా ఇది రెసిస్టెన్స్ అనే మార్క్ చేసుకున్నాం, కాకపోతే ఇవి సపోర్ట్స్ కింద టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. ప్రీవియస్ సెషన్ హై బ్రేక్ డౌన్ అయ్యి రెడ్ బార్ అయినా క్లోజ్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ, టిల్ దెన్ నో ఎనీ ఎంట్రీ. సో నెక్స్ట్ బార్ కూడా స్ట్రెంత్ అయితే లేదు ఇక్కడ. నిఫ్టీ ఆల్మోస్ట్ నెక్స్ట్ బార్ రెడ్ క్యాండిల్ కాదు, కాకపోయినా స్ట్రెంత్ అయితే లేదని చెప్పి క్యాండిల్ ఈజీగా మనకి చెప్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే సప్లై జోన్ దగ్గర నుంచి రెడ్ బార్ అయితే ఫామ్ అయింది, బట్ నిఫ్టీ ఇంకా ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఎంట్రీ అయితే తీసుకోలేదు. అండ్ ఇక్కడ పిన్ బార్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో ఈవెన్ దో క్యాండిల్ కలర్ ఆఫ్ ద క్యాండిల్ ఇస్ రెడ్, బట్ స్టిల్ పిన్ బార్ కూడా ఉంది. సో ఈ పిన్ బార్ లేకపోయి ఉంటే ఇది ప్రాపర్ బేరిష్ క్యాండిల్ కింద అనుకుని ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, పిన్ బార్ ఉంది అండ్ దెన్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి, అప్పుడే హై ప్రాబిలిటీ. వేరేజ్ సెన్సెక్స్ కూడా సపోర్ట్స్ దగ్గర ఉంది. సో ఇది రెసిస్టెన్స్ అని చెప్పి మార్క్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. సో సపోర్ట్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో వెయిట్ చేద్దాం. ఒకవేళ కిందకు వస్తే ప్రీవియస్ సెషన్ హై కిందకు వస్తే చూద్దాం. ఇక్కడ క్యాండిల్ అయినా క్లోజ్ అయితే రెడ్ క్యాండిల్ అయినా క్లోజ్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుందాం. టిల్ దెన్ వెయిట్ చేద్దాం. ఓకే, ఓకే 79,500 పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఓన్లీ 30 క్వాంటిటీస్ తీసుకున్నాను. 2,500 డివైడెడ్ బై 30 అంటే 83 పాయింట్స్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ 83 ప్లస్ 131.80 యావరేజ్ అయింది. సో 215 ఇస్ ద స్టాప్ లాస్. 215 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ 300 అలా మూవ్ అవుతుంది. సో రీజన్ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా R1 ప్యూర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడానికి కొంచెం బయర్స్ అయితే వస్తున్నారు. సో అందుకు ఎంట్రీ అనేది తీసుకున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ సప్లై జోన్ అండ్ దెన్ డే హై అయితే బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు హై ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి. నిఫ్టీ కూడా డే హైని క్రాస్ చేసింది. సో చూద్దాం ఏమవుతుందో. సెన్సెక్స్ అయితే ఇంకా డే హై రెసిస్టెన్స్ ఉంది, ఇది కూడా బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ. ఎనో సెన్సెక్స్ మనం ఏం పట్టించుకోము, నిఫ్టీని చూసే ట్రేడ్ తీసుకుంటాము. సో మార్కెట్ ఒకవేళ బులిష్గా ఉంటే పాస్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ 20 EMA ఫార్ అవే ఉంది కదా, అయితే 20 EMA కోసం వెయిట్ చేస్తుంది. లేదంటే ఆటో ప్యూర్ కూడా బ్రేక్అవుట్ చేసి మార్కెట్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం రివర్సల్గా ఉంది కదా, ఈ R1 ప్యూర్ హిట్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ఉన్నట్టు. ఒకవేళ ఈ R1 ప్యూర్ కింద క్లోజ్ అయితే మార్కెట్ అప్పుడు CPI దగ్గరికి వచ్చేయచ్చు మార్కెట్ కూడా. సో ప్రెసెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ క్యాండిల్ అవుతుందని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం కదా, రెడ్ క్యాండిల్ వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ దగ్గర ఉన్నాము. సో ఫస్ట్ టార్గెట్ అయితే 90 ఇచ్చాం కదా, ఫస్ట్ టార్గెట్ 90, సెకండ్ టార్గెట్ అయితే ట్రైలింగ్ చేసుకోవచ్చు అది 0 వరకు. అండ్ సెన్సెక్స్ అయితే 79,500 తీసుకున్నాము, ఎందుకంటే 500 కొంచెం ఫార్ అవే ఉంది కాబట్టి ఫార్ OTM తీసుకున్నాం.
ఒకవేళ మార్కెట్ కొంచెం ఇక్కడక్కడ తిరిగినా సైడ్ వేస్గా తిరిగినా అప్పుడు దీనికి అడ్వాంటేజ్ అనేది వస్తుంది. సో ప్రెజెంట్ అయితే గ్యాప్ బార్డర్ దగ్గర ఉంది, సెన్సెక్స్ గ్యాప్ బార్డర్ రిజెక్షన్ అయితే ఇస్తుంది. కాకపోతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం బుల్లిష్నెస్ చూపిస్తుంది. వన్స్ రెడ్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయింది అండ్ దెన్ ఇక్కడ ఇనిషియల్గా ఇదైతే రెసిస్టెన్స్ కదా, సో సపోర్ట్ కింద టర్న్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా, సో అందుకే ఎంట్రీ తీసుకున్నాము. సో చూద్దాం ఏమైతుందో. ప్రెజెంట్ అయితే ఇంకా కాస్ట్ ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 500కి అయితే దగ్గరగా వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే పాస్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గానే ఉంటుంది. అండ్ ఈ డే హై సప్లై జోన్ గ్యాప్ బోర్డ్స్ ఇవన్నీ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. అండ్ నిఫ్టీ కూడా డే హై బ్రేక్అవుట్ అయ్యి ఆర్పీ వద్ద బ్రేక్అవుట్ అయితే మన సైడే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 1000 రూపీస్కి వచ్చింది. సో నిఫ్టీ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి డే హై అండ్ దెన్ ఈ సప్లై జోన్ ఉంది. ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితేనే మన సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ టార్గెట్ ఎవరైనా స్కాల్పర్స్ కావాలనుకుంటే 90 దగ్గర తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, నేనైతే హోల్డ్ చేస్తాను ఎందుకంటే నాకు ఐఎమ్ స్ట్రాంగ్ 95కి వచ్చింది. 90కి వస్తే స్కాల్పర్స్ ప్రాఫిట్స్ తీసుకొచ్చి నేనైతే హోల్డ్ చేస్తాను. ఆల్మోస్ట్ పైకి 65 కానీ 60 కానీ వచ్చిన తర్వాత అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వచ్చిన తర్వాత. ప్రెజెంట్ అయితే నిఫ్టీ అయితే బుల్లిష్గానే ఉంది. నిఫ్టీ బుల్లిష్గా మూవ్ అయితే సెన్సెక్స్ కూడా ఆటోమేటిక్గా బుల్లిష్గానే మూవ్ అవుతుంది. సో ఈ హై బ్రేక్అవుట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫస్ట్ కానీ హై బ్రేక్అవుట్ అయింది. సప్లై జోన్ కూడా బ్రేక్అవుట్ అయిపోతే మార్కెట్ అయితే పైకి వెళ్ళచ్చు. సో ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఎవరన్నా స్కాల్పర్స్ ప్రాఫిట్ తీసుకుంటే తీసుకోవచ్చు. 1200 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 1500 1600 అలా ట్రేడ్ అవుతుంది. 75 అలా మూవ్ అవుతుంది. సో నిఫ్టీ ఏమవుతుంది, హై బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏంటి, గ్యాప్ బోర్డర్ రిజెక్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. ఈ లెవెల్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ సప్లై జోన్. సో నేను సప్లై జోన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, బట్ స్టిల్ ఇది కూడా ఇంపార్టెంటే. బట్ నాకు సప్లై జోన్ కంటే గ్యాప్ బోర్డర్ కొంచెం ఎక్కువ భయం, ఎందుకంటే రాదర్ దాన్ సప్లై జోన్ గ్యాప్ బోర్డర్స్ ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో నిఫ్టీ కూడా మనం చూసుకుంటే ఇక్కడ గ్యాప్ బోర్డర్ దగ్గర ఎన్నిసార్లు వచ్చింది మార్కెట్ రివర్స్ అయింది. నెక్స్ట్ టైం కూడా ఆల్మోస్ట్ గ్యాప్ బోర్డర్ దగ్గర రివర్స్ అయింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ గ్యాప్ బోర్డర్ టచ్ రివర్స్ అయింది. ఈవెన్ నిన్న కూడా గ్యాప్ బోర్డర్ టచ్ రివర్స్ అయింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి రివర్స్ అవుతుంది. సో ఈ రోజు అయితే గ్యాప్ బోర్డర్ బ్రేక్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ ఇక్కడ ఫార్ అవే ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ బోర్డర్ రెసిస్టెన్స్ తీసుకుంది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ బోర్డర్ టచ్ అయితే లేదంటే 1:2 ఎక్కడ మన ఎంట్రీ క్యాండిల్ దగ్గర హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు ఇక్కడ తీసుకున్నాం కదా, స్టాప్ లాస్ ఒక 120 పాయింట్స్, టార్గెట్ 240 పాయింట్స్ మినిమం పెట్టుకోవాలి. సో ఈ గ్యాప్ బోర్డర్కి వస్తే నేను స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. లేదంటే ఇక ప్రీమియం ప్రైస్ హాఫ్ ఆఫ్ ద ప్రీమియం ప్రైస్ వస్తే అప్పుడు అప్డేట్ చేసుకుంటాను 60 కానీ, లేదంటే 65 కానీ 55 కానీ. అప్పుడు చూద్దాం, ప్రైస్ యాక్షన్ బట్టి చూద్దాము. రిస్క్ వచ్చేసి 2500 కాబట్టి ఓకే సారీ వెయిట్ 30 into 30 ఈరోజు 30 క్వాంటిటీసే తీసుకున్నాను, కొంచెం రిస్కీ కదా అని చెప్పి. 30 into 131 అంటే మ్యాక్సిమం 4000 వస్తుంది. 3930 రూపీస్ వస్తుంది అంతే. సో డివైడెడ్ బై 2 అంటే 1900 రూపీస్. సో 1965. సో 2000 రిస్క్ చేస్తున్నాను, 2500 కూడా కాదు. 2000 డివైడెడ్ బై 30 అంటే 66 పాయింట్స్ పెట్టుకోవాలి, ప్లస్ 131.80, ఆల్మోస్ట్ 200 198 అలా వస్తుంది. 200 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, ఇనీషియల్గా 215 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 200 పెట్టుకున్నాను. 200 హిట్ అయితే నాకు 2000 లాస్ వస్తుంది. అండ్ దెన్ ట్రేడ్ని ఎగ్జిట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే సప్లై జోన్ దగ్గర ఉంది కదా బ్యాంక్ నిఫ్టీ, అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. లో ఎంతవరకు వచ్చింది, ఇది 76 ముందు ఉంది. 76 కూడా తక్కువ వస్తే అప్పుడు మనకి ఇంకా హై ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ భయపెడుతుంది కదా ఇక్కడ. సో అంతేమీ భయపడాల్సిన పని ఏం లేదు, బ్యాంక్ నిఫ్టీని అసలు పట్టించుకోవద్దు. యాక్చువల్ బ్యాంక్ నిఫ్టీని చూసే ట్రేడ్ తీసుకున్నాము. యాక్చువల్ నిఫ్టీ ఇక్కడ ఉంది కదా, నిఫ్టీ ఎప్పుడైతే సపోర్ట్ కింద టర్న్ అయిందో అప్పుడే ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా గ్రీన్ బార్ ఫామ్ అయిన తర్వాత హై ప్రాబిలిటీ అని చెప్పి బ్యాంక్ నిఫ్టీని చూసి ట్రేడ్ చేసినాం. కానీ ఇక్కడ సప్లై జోన్ ఉంది, ఇక్కడ కొంచెం సెల్లర్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. బట్ మనం అయితే ఇంకా స్టాప్ లాస్ వదిలేద్దాం. ఓకే, అయితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్ కోసం చూద్దాం. ప్రెజెంట్ 1500 అలా ట్రేడ్ అవుతుంది. హై ఇందాక 1600 వరకు వచ్చింది.
సో ఇప్పటి వరకు ప్రీమియం లో అనేది క్రాస్ అయిపోయింది. సో 75 ఇందాక చూసాం కదా, 73 వరకు వచ్చింది లో. సో 60కి వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, లేదంటే R2P దగ్గర ప్రైస్ యాక్షన్ చూస్తాను. ఓకే, అప్పుడు హై ప్రాబిలిటీ ఉంటుంది. ప్రెసెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ 1800 అలా ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఎవరైనా 2500 రిస్క్ చేస్తుంటే వాళ్ళైతే గ్రీన్లోనే, ఐ మీన్ 1:1 అయితే దగ్గరగా వద్దును. ఫర్ సపోజ్ యా, నేనైతే 4 లాట్స్ తీసుకున్నాను, 130 యావరేజ్. సో 2200 అలా ట్రేడ్ అవుతుంది. ఇది 3 లాట్సే తీసుకున్నాం కాబట్టి తక్కువ ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీ అంత ఇంపార్టెంట్ ఏం కదని సప్లై జోన్ బ్రేక్అవుట్ చేసింది. ఐఎమ్ వరీడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్యాప్ బోర్డర్ అంతే. గ్యాప్ బోర్డర్ లేకపోతే ఇంకా అసలు పట్టించుకోకపోదును. సెన్సెక్స్ కూడా హై అయితే బ్రేక్అవుట్ చేసింది, R2P కూడా బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు హై ప్రాబిలిటీ. సో 20 MA అయితే ప్రెసెంట్ ఫార్ అవే ఉంది. సో 20 MA కోసం మార్కెట్ ఫాస్ట్గా 20 MA రావాలి, లేదంటే క్యాండిల్స్ 20 MA కోసం వస్తే అప్పుడు మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు, ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ టు ద గ్యాప్ బోర్డర్. సో గ్యాప్ బోర్డర్ అంటే కొంచెం భయపడాలని చెప్పాను కదా, అప్డేట్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్. ఇందాక ఆల్మోస్ట్ మనకి 1800 1900 వరకు కూడా వచ్చింది, 1:1 అయితే వచ్చింది కాబట్టి. సో మళ్ళీ అప్డేట్ చేసుకున్నాను, 135 ఆల్మోస్ట్ కాస్ట్ దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో రివర్స్ అయినా పర్వాలేదు, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ డేలో దగ్గరకు వచ్చినా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా మార్కెట్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సప్లై జోన్ దగ్గర కూడా ఉంది కదా, గ్యాప్ బోర్డర్ ఇంపార్టెంట్, అండ్ దెన్ సప్లై జోన్ ఇప్పుడు కొంచెం పవర్ పెరుగుతుంది. ఎందుకంటే గ్యాప్ బోర్డర్ కూడా ఉంది కాబట్టి సెల్లర్స్ అనే వాళ్ళు కొంచెం ఇక్కడ టాప్ సప్లై జోన్ ఉంది కదా, అక్కడ నుంచి అయినా రిజెక్షన్ చేస్తే చేయొచ్చు. సో ఈ లోపు 20 MA ఫాస్ట్గా వెళ్ళిపోతే మార్కెట్ బులిష్గా ఉండి ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది, అండ్ నిఫ్టీ రివర్స్ అయితే ఆటోమేటిక్గా సెన్సెక్స్ కూడా రివర్స్ అవుతుంది. సో అప్డేట్ చేసుకున్నాను స్టాప్ లాస్ కాస్ట్కి. సో హిట్ అయిన తర్వాత అప్డేట్ మీకు చెప్తాను. ఓకే, సో దట్స్ వాజ్ ద పవర్ ఆఫ్ దిస్ లెవెల్. సో ఆల్మోస్ట్ నిఫ్టీ అంత పెద్ద రెడ్ బార్ వచ్చింది కాబట్టి మనకి కాస్ట్కి మూవ్ అవుతుంది. సో ఈ లెవెల్ చెప్పాను కదా, ఆ లెవెల్ కొంచెం పవర్ఫుల్ అని. బట్ మనం అయితే ఏం చేయలేం, ఒక రాదర్ దాన్ వెయిటింగ్ అండ్ హోల్డింగ్. సో మనకి తెలుసు కదా ఇవి ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో అలాగని చెప్పి మరి ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చు కదంటే నిఫ్టీ అప్పుడు మళ్ళీ సపోర్ట్ దగ్గర ఉంటుంది. సో వెయిట్ చేయాలి. అండ్ మార్కెట్ ఎప్పుడు కూడా ఓవరాల్ వ్యూ ఏంటి, ఓవరాల్ వ్యూ అయితే బేరిష్గానే ఉంది కదా పాస్ట్ 3-4 డేస్ నుంచి. సో ఇంకా హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర. అదే మార్కెట్ మనం షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, షార్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేసినా పర్వాలేదు. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు నిఫ్టీ సప్లై జోన్ దగ్గర ఉంది, గ్యాప్ బోర్డర్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. కాకపోతే స్టాప్ లాస్ 180 పాయింట్స్ వస్తుంది. సో ఇక్కడ డేలో కూడా ఇంపార్టెంటే, 180 అంటే 360 పాయింట్స్ రావాలి 1:2, కానీ 200 పాయింట్స్ వస్తుంది కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ డేలో బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకి వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్కి దగ్గరగా ఉంది, ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి, అది హిట్ అయిపోతే క్లోజ్ చేస్తాను. ఓకే గైస్, చూసారు కదా, సచ్ ఏ బిగ్ బార్, సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్. సో మార్కెట్ ఆల్మోస్ట్ మనకి స్టాప్ లాస్కి దగ్గరగా వస్తుంది, అంటే మన ఎంట్రీ దగ్గరికి వస్తుంది. ఒక 20 పాయింట్స్ హిట్ అయితే క్లోజ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. ఓకే గైస్, స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ ఈ గ్యాప్ బోర్డర్ అయినా బ్రేక్అవుట్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ వెళ్తాను. ఈ లెవెల్ R2P బ్రేక్అవుట్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ వెళ్తాను. నిఫ్టీ లేదు, ఒకవేళ మళ్ళీ డేలో దగ్గరికి వచ్చిన తర్వాత గ్రీన్ బార్ అయినా ఫామ్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుందాం. ఓకే, ప్రెసెంట్ అయితే ఎటువంటి ఎంట్రీ లేదు, వెయిట్ చేద్దాం కాసేపు. సో సెన్సెక్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ చూపించింది కదా. సో 79,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, 79,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, 79,900 కాల్ ఆప్షన్ ఎంట్రీ తీసుకుంటున్నాను. ఓకే, సో 79,000 ఇందాక కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది. 79,900 కాల్ ఆప్షన్ యావరేజ్ 113 దగ్గర అయింది. ప్రెసెంట్ 500 ప్రాఫిట్ రన్ అవుతుంది, 600 ప్రాఫిట్, లెట్ ఇట్ మూవ్.
అప్డేట్ చేస్తాను మీకు తర్వాత. ఓకే, ఇనిషియల్గా నా వ్యూ అయితే బుల్లిష్, ఇప్పుడు బేరిష్ కింద టర్న్ అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చిందో ఇక్కడ సెల్లర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నారని చెప్పి అనిపించింది. అండ్ నిఫ్టీ కాదు సెన్సెక్స్ కూడా డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ చూపించింది ఇక్కడ. సో ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మై వ్యూ ఇస్ బేరిష్ నౌ. సేమ్ రిస్క్ 2500 రిస్క్ చేస్తాను, ఎక్కువ ఏం రిస్క్ చేయను. సో ఈ ట్రేడ్లో 2500 రిస్క్, ప్రెసెంట్ 800 అలా ట్రేడ్ అవుతుంది, 900. సో ఆల్మోస్ట్ 1000 రూపీస్కి అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ అయితే మీరు 80 దగ్గర తీసుకోవచ్చు. ఓకే, 80 కాదు 70 దగ్గర తీసుకోండి, 75 దగ్గర తీసుకోండి ఫస్ట్ టార్గెట్. స్కాల్పర్స్ ఎవరైనా ఉంటాయి, ఇందాక స్కాల్పర్స్ కూడా ఫస్ట్ స్టేజ్లో ప్రాఫిట్ వచ్చింది కదా, ఇది కూడా 75 హిట్ అయితే మీకు గ్రీన్గా క్లోజ్ చేసేయచ్చు మీరు. నిఫ్టీ అయితే ఇంకా ఈ గ్యాప్ బోర్డర్ ప్రెసెంట్ మార్కెట్ పైన ఉంది కాబట్టి ఇది సపోర్ట్ ఇస్తే అప్పుడే పైకి వెళ్ళవచ్చు. కాకపోతే ఫేక్ బ్రేక్ కూడా అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా. సో మార్కెట్ కిందకి వెళ్ళాలన్నది ఇమీడియట్గా వెళ్ళదు. ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కదా, మార్కెట్ ఈరోజు కిందకి పుష్ చేద్దాం అంటే అంత ఫాస్ట్గా తెలియనివ్వరు మన రీటైల్ ట్రేడర్స్కి. సో ఇన్స్టెడ్ ఏం చేస్తారంటే డే హైని బ్రేక్అవుట్ చేసి మార్కెట్ పైకి వెళ్తున్నట్టు ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత మార్కెట్ని మనల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ మార్కెట్ పైకి వెళ్తున్న ఇంప్రెషన్ ఇచ్చి ఆ తర్వాత కిందకి తీసుకొస్తుంటారు. సో అందుకు ఇది హై ప్రాబిలిటీ సెటప్ అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే సెన్సెక్స్లో కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయింది, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయింది. డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ సప్లై జోన్ ఉంది అండ్ దెన్ ఫేక్ బ్రేక్అవుట్ కూడా అయింది, కాబట్టి ఇది హై ప్రాబిలిటీ అని అనుకుంటున్నాను. ఫెయిల్ అయితే దాన్ని ఎనీహౌ మనకి రిస్క్ అనేది 2500 కాబట్టి పర్వాలేదు, 2500 అనేది రిస్క్ చేద్దాం. ఓకే, 600 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో రిమైనింగ్ లెవెల్స్ ఇగ్నోర్ చేయండి, ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అండ్ జింక్ లెవెల్స్ ఓన్లీ ఇది చూడండి. ఓకే, సెన్సెక్స్ ఇండెక్స్ లెవెల్స్ చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతుంది, బార్స్ అనేవి కొంచెం వైడ్గా ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే పర్వాలేదు. నిఫ్టీ అయితే కొంచెం స్మాల్ టైనీ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. ప్రెసెంట్ అయితే మనకి ఇది 1000 రూపీస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. దాని ట్రేడింగ్ వ్యూలో పైన స్కిప్స్ దానిలో అవ్వదండి, దానిలో అవ్వదు, ట్రేడింగ్ వ్యూలోనే అవుతుంది. ఓకే, ఇనీషియల్గా మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఆ ప్లేస్ దగ్గర సపోర్ట్ ఇస్తుంది, ప్రెసెంట్ డేలో దగ్గర ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అవుతుంది, 20 ఎంఏ అయితే పైకి స్లోప్ అవుతుంది. సో దానివల్ల మనకి ప్రెసెంట్ కాస్ట్ అండ్ ట్రేడ్కి వచ్చింది 1000 రూపీస్ నుంచి. మనమైతే ఏం చేయలేము, ఇంకా హోల్డ్ చేద్దాం అంతే, ఎందుకంటే మనకి ఈ లెవెల్ ఇంపార్టెంట్ రిజెక్షన్ అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ మార్కెట్ బుల్లిష్గా ఉండి గ్యాప్ వాటర్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ గ్యాప్ వాటర్ దగ్గర టార్గెట్ తీసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మనకి 300 400 అలా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయాలి, ఈ బాడీ లో ఉంది కదా, అది బ్రేక్అవుట్ చేస్తేనే హై ప్రాబిలిటీ. బ్యాంక్ నిఫ్టీ బాడీ అయితే బాగుంది, బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం వీక్నెస్ అయితే చూపిస్తుంది. మళ్ళీ 800 900కి వచ్చింది ఇది 1000 రూపీస్. 70 ఇచ్చాం కదా ఫస్ట్ టార్గెట్, 85 దగ్గరకు వచ్చింది. 70కి వస్తే తీసుకోండి స్కాల్పర్స్, అప్పుడు మీకు ఇందులో ఒక 35 పాయింట్స్ ఫస్ట్ ట్రేడ్లో ఒక 40 పాయింట్స్ వచ్చినట్టు, కాబట్టి మీ డేని క్లోజ్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ అయితే హోల్డ్ చేయాలి, పర్వాలేదు. ఎయిటీ వరకు వచ్చింది లో అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి లెవెల్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాను, సేమ్ అదే 20 ఎంఏ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 20 ఎంఏని టచ్ చేస్తే మార్కెట్ పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ 20 ఎంఏ టచ్ అవ్వగానే మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేసేసుకుంటాను. అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏది టచ్ అయినా ఫస్ట్ స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే ట్రెండ్ ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ దెన్ 20 ఎంఏ పైకి స్లోప్ అవుతుంది, కాబట్టి కొంచెం బుల్లిష్ అనుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి బేరిష్ కూడా అనుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే 20 ఎంఏ కోసం వెయిట్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ కానీ 20 ఎంఏ టచ్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను కాస్ట్కి. ప్రెసెంట్ అయితే మనకి ఇది 1000 రూపీస్ 1100 అలా ట్రేడ్ అవుతుంది. సో 75కి వచ్చింది, ఆల్మోస్ట్ 1500 ప్రాఫిట్ అయితే మనకి రన్ అవుతుంది. సో పాజ్ అగైన్. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ కదా, సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో మళ్ళీ అప్డేట్ చేసుకున్నాను, స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటున్నాను.
సో హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. 113 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కదా, 113 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 113 హిట్ అయితే 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది వైపౌట్ అయిపోద్ది. ఎందుకంటే నిఫ్టీ లెవెల్ కొంచెం మేక్ ఆర్ బ్రేక్ కైండ్ ఆఫ్ లెవెల్. సో ఈ క్యాండిల్ హై బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదు ఇక్కడ నుంచి ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ బార్ కూడా గ్రీన్ బారే క్లోజ్ అయింది. సో ఇక్కడ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అని చెప్పాను కదా, ఈ లెవెల్ ఈ జోన్ బయటకు వస్తే గ్రీన్ క్యాండిల్ వస్తే మార్కెట్ అయితే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది అండ్ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో పైకి వెళ్తుంది కదా అని చెప్పి మళ్ళీ డే హై బ్రేక్అవుట్ అయినా లాంగ్ ఎంట్రీ వెళ్తానంటే కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ లోపు గ్యాప్ ఆర్డర్ రిజెక్షన్ ఏమి ఇవ్వకపోతే పర్వాలేదు. ప్రజెంట్ ఇంకా ఇది 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో మనకి పోయినా ఈ 1000 రూపీసే పోతుంది, ఎక్కువ ఏం పోదు కాబట్టి పర్వాలేదు. 75 వరకు వెళ్ళింది లో. సో 80 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 75 కన్నా 70కి వస్తే అప్పుడే తీసుకోండి ఫస్ట్ టార్గెట్, లేదంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోండి. అలాగే మనకి ఫస్ట్ ట్రేడ్లో స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. స్కాల్పింగ్ చేసిన వాళ్ళ గురించి అంటున్నాను. 75కి మళ్ళీ వచ్చింది 1500 ప్రాఫిట్. ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి, 70 కోసం హోల్డ్ చేయండి పర్వాలేదు. ఓకే గైస్, 70 అయితే హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ కూడా అయిపోయింది. సో ఫస్ట్ టార్గెట్ స్కాల్పర్స్ అయితే తీసుకోవచ్చు. సో మనకు కూడా 1700 1800 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో యాక్చువల్గా ఈ లెవెల్ 113 దగ్గర తీసుకున్నాం కదా, 113 నుంచి హాఫ్ ఎంత క్లోజ్ టు 60 కానీ లేదంటే 55 కానీ అనుకుందాం. సో 55 దగ్గరకు వస్తే హై ప్రాబిలిటీ, లేదంటే అప్పుడు ఇంకొక లాట్ అయినా యాడ్ చేయడానికి చూస్తాను. ప్రెసెంట్ అయితే 65 64 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఎర్లియర్ మన ఫస్ట్ ట్రేడ్ కూడా 2000 ప్రాఫిట్ వచ్చింది, ఇది కూడా 2000 ప్రాఫిట్ వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో ఈ లెవెల్. ఇందులో అయితే కొంచెం లేట్గా తీసుకున్నాను. ఓకే, ఈ ఎంట్రీ ఇందాక 113 దగ్గర తీసుకున్నది 100 దగ్గర తీసుకున్నాను ఇందులో. దీనికి మరి స్టాప్ లాస్ కూడా అంతే ఉంటుంది, ట్రైలింగ్ స్టాప్ లాస్ 100 పెట్టుకున్నాను ఎందుకంటే రిస్క్ చేయదలుచుకోలేదు ఎక్కువ. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 50 క్వాంటిటీస్ 98 దగ్గర సెల్ చేశాను, 60 ట్రేడ్ అవుతుంది. ఇందులో 2000 ప్రాఫిట్ వచ్చింది. సో 60 55 వరకు వచ్చింది అనుకుంటే ఇది. అండ్ ఇప్పుడు చెప్పాను కదా 20 MA చాలా ఇంపార్టెంట్ అని. సో ఎగ్జాక్ట్గా డేలో సపోర్ట్ 20 MA సపోర్ట్ ఉంది. హై ప్రాబిలిటీ మార్కెట్ ఛాన్సెస్ ఏమన్నా తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అందుకు స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇందులో మహా అయితే ఈ 1900 2000 అనేది పోతుంది, ఇందులో 2200 అనేది పోతుంది ఈ ట్రేడ్లో అంతే. ఓకే, సో చూద్దాం ఏమవుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఇప్పుడు మనం వెయిట్ చేయొచ్చు. ఓకే, సో మార్కెట్ కిందకి ఓవరాల్ ట్రెండ్ అయితే బేరిష్గానే ఉంది కాబట్టి సో మార్కెట్ కోసం హోల్డ్ చేయొచ్చు. సో హిట్ అయితే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇంకేం యాడ్ చేయండి. యాక్చువల్గా అయితే 55 దగ్గరకు వచ్చాక యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఇక్కడ 20 MA సపోర్ట్ ఉంది కదా. సో మార్కెట్ మేక్ ఆర్ బ్రేక్ టైం ఇది. సో 20 MA సపోర్ట్ ఇస్తే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎన్నో ఉంటాయి. ఓకే, సో చెప్పాను కదా 20 MA చాలా పవర్ఫుల్ అని. ఎగ్జాక్ట్గా నిఫ్టీ ఇక్కడ కిందకి వచ్చి 20 MA సపోర్ట్ తీసుకొని ఇక్కడ పిన్ బార్ ఫామ్ అవడం చూస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం డేలో కూడా ఉంది కాబట్టి కొంచెం హై ప్రాబిలిటీ అది. బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఈ లెవెల్స్ అన్ని బ్రేక్అవుట్ చేసి మార్కెట్ కింద కావాలి, అప్పుడే మన ప్రాఫిట్స్ వస్తాయి, లేదంటే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో ఆఫ్టర్ దిస్ ఐ విల్ ట్రై టు క్లోజ్ మై డే. సో ఇంకేమీ ట్రేడ్స్ అనేవి తీసుకోను. ప్రెసెంట్ ఇది 2100 అలా ట్రేడ్ అవుతుంది. సో మనకి లాస్ అయినా స్టాప్ లాస్ ప్రాఫిట్ వస్తే ఇంకొక 60 పాయింట్స్ వస్తే ప్రాఫిట్తో క్లోజ్ చేద్దాం. లాస్ వస్తే లాస్ రాదు ఈరోజు, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి లాస్ అయితే ఉండదు ఈరోజు. సో డన్ ఫర్ ది డే గైస్. ఆఫ్టర్ దిస్ యూ క్యాన్ క్లోజ్ యువర్ డే. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో పెట్టండి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటుంది, బట్ అట్ ది సేమ్ టైం మనం ఎగ్జిట్ అవ్వడానికి లేదు. ఇంకా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం అంతే. సో పోతే వచ్చిన 2000 పోతుంది అంతే. ఓకే, మార్కెట్ కిందకు వస్తేనే మన వ్యూ అనేది కొంచెం మారుతుంది. సో వన్స్ ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యో ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చి R1P ఒకటి ఉంది, అది బ్రేక్అవుట్ అయితే ఫ్రీ ఫాల్ ఇంకా CPR వరకు కూడా వచ్చేయచ్చు మార్కెట్. లేదా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ డే హై హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే గైస్, నెక్స్ట్ మళ్ళీ కూడా గ్రీన్ బారే ఫామ్ అవుతుంది. సో ఏం చేస్తున్నానంటే నేను
ప్రొటెక్షన్ యాడ్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు ఇందాక ట్రైనింగ్ స్టాప్ లాస్ 100 పెట్టుకున్నాను కదా, 100 హిట్ అయితే మనకి ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి 50 క్వాంటిటీస్ బై చేశాను, 80,000 కాల్ ఆప్షన్ బై చేశాను 41 దగ్గర. సో అది ప్రొటెక్షన్ యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి స్టాప్ లాస్తో పని ఏం లేదు, జస్ట్ మార్కెట్ ఒకవేళ 79,900 కాల్ ఆప్షన్ సెల్ చేసాం కాబట్టి, సో సెన్సెక్స్ 79,900 కింద ఎక్కడ క్లోజ్ అయినా మనకి ప్రాఫిట్ వస్తుంది. లైక్ 79,900 ఇక్కడ ఉంది కదా, సో మనం ఇక్కడ ఈ లెవెల్ అనుకుందాం. ఓకే, సో మార్కెట్ దీని కింద ఎక్కడ క్లోజ్ అయినా సరే మార్కెట్ ప్రాఫిట్ వస్తుంది, అంటే సైడ్ వేస్గా ఎక్కడ ట్రేడ్ అయినా. ఇంకా దీనికి స్టాప్ లాస్తో పని అయితే ఏమీ ఉండదు, ఏం పెట్టుకోవాల్సిన పని అయితే ఏం లేదు. సో ఈ పింక్ ఉంది కదా, సో ఇది తీసేస్తున్నాను గ్యాప్ బార్డర్. సో ఈ పింక్ మార్కెట్ దీన్ని కింద క్లోజ్ అవుతే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ అని తెలియాలంటే మీరు దీనికి రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ చేస్తే ఆల్మోస్ట్ 3,000 ఎంత ప్రాఫిట్ వస్తుంది. లేదంటే మనకి స్టాక్ మార్క్ వెబ్సైట్ ఉంటుంది, చూపిస్తాను ఆగండి ఒకసారి పెట్టి. ఓకే, ఫైన్. సో స్టాక్ మార్క్ వెబ్సైట్ ఇది. మన ఎంట్రీ ఎక్కడ జరిగింది, ఇది యాక్చువల్గా 115 దగ్గరే తీసుకోవాలి ఎంట్రీ, కాకపోతే నేను కొంచెం లేట్గా తీసుకున్నాను ఇందులో తీసుకోబోతుకి. ఇదైతే స్టాప్ లాస్ ఏం మార్చుకోవట్లేదు, ఇది నార్మల్గా ఉంచుతున్నాను అంతే, ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ఇదైతే స్టాప్ లాస్ మారుస్తున్నాను, లైక్ స్టాప్ లాస్ ఏం మార్చట్లేదు. బట్ ఇందులో ఏంటంటే 100 దగ్గర తీసుకున్నాం కదా, 98.40 రూపీస్ తీసుకున్నాం ఎంట్రీ, క్లోజ్ టు 100 రూపీస్. సో ఇక్కడ మనం 98.40 ఎంట్రీ, ఎక్కడ 98.40, ఇది ఎంట్రీ ఎక్కడ 41.25. ఓకే, సో మనకి క్యాపిటల్ ఎంత ఉపయోగపడింది, 5 లాట్స్ తీసుకుంటే యాక్చువల్గా అయితే 6 lakhs కానీ 5 lakhs కానీ అడుగుతుంది. కానీ మనకి ఇందులో ఎంత పడింది, ఓన్లీ 88,000 క్యాపిటల్ అవసరం వచ్చింది. మ్యాక్సిమం లాస్ ఎంత, ఇక్కడ 2,100 రూపీస్ పోతుంది. అంటే మార్కెట్ ఒకవేళ ఎంత పైకి వెళ్ళిపోయినా సరే, మార్కెట్ సెకండ్ హాఫ్లో ఎంత పైకి వెళ్ళిపోయినా సరే మనకి మ్యాక్సిమం లాస్ ఎంత వస్తుంది, ఓన్లీ 2,000 లాస్ వస్తుంది. అండ్ మార్కెట్ ఒకవేళ మన సైడ్ మూవ్ అయింది అనుకోండి, అప్పుడు 2,857 వస్తుంది. అంటే 1:1 రిస్క్ రివార్డ్ కన్నా కొంచెం ఎక్కువ, ఎందుకంటే లాస్ 2,000, ప్రాఫిట్ 2,800 కాబట్టి కొంచెం పర్వాలేదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయని చెప్పి అన్న భయం వేసింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లైక్ ఇలాంటిది చేస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందో మార్కెట్ ఇక్కడ నుంచి డే హై వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ రావచ్చు కదా, డే హై నుంచి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ జరగవచ్చు కదా. అలాంటప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఈ మెథడ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ప్రెసెంట్ నేను ఏం చేశాను, ఇక్కడ 20 EMA సపోర్ట్ ఇస్తుంది, బ్యాంక్ నిఫ్టీ 20 EMA సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఓకే, కోర్స్ బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ అయింది, డేలో సపోర్ట్ ఉంది ఇప్పుడు. సో రెండు కూడా సపోర్ట్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పక ఈ మెథడ్ అయితే యూజ్ చేశాను. సో చూద్దాం 2,000 ప్రాఫిట్ అన్నది. అండ్ దీన్ని మీరు కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా మార్కెట్ని చూడాల్సిన పని ఏమి ఉండదు ఇంకా ఈ మెథడ్ అయితే. జస్ట్ మీకు మార్కెట్ 3:30 తర్వాత మీరు జస్ట్ ఈ లెవెల్స్ పెట్టేసుకున్నారు కదా, ఇంక స్టాప్ లాస్ కూడా ఏమీ అవసరం లేదు. స్టాప్ లాస్ మీరు చూసుకుంటే ఆర్డర్స్లో ఇంకేం లేవు, నాకు ఓపెనింగ్ ఇంకేం లేవు, చేసిన ఆర్డర్స్ ఉన్నాయి. సో అవి ఇంకా మార్కెట్ 3:30 తర్వాత చెప్తుంది అనమాట మనకి ప్రాఫిట్ లాస్ అన్నది. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, 2,100 అలా 2,000 లోపు అనుకోండి. మ్యాక్సిమం ప్రాఫిట్ 2,857, మ్యాక్సిమం లాస్ ఏమో 2,100. సో అంటే మనం యాక్చువల్గా రిస్క్ 2,500 పర్ డే పెట్టుకుంటున్నాం కదా, సో ఇది పర్వాలేదు, ఒక్కొక్కసారి మనకి ఉపయోగపడతాయి. ఓకే, చేస్తున్నానండి. అన్నా ఇక్కడ ఇక్కడ ఎల్టీపీ ఇప్పుడు 79,900 సి ఎల్టీపీ వచ్చేసి 58 చూస్తుంది కదా ఇక్కడ ఈ స్క్రీన్ లోనే. ఇక్కడ మళ్ళీ బై పొజిషన్ 80,000 సి 41 దగ్గర తీసుకున్నాం. ఇదే అంటే ఇది మనకి డిమాట్ అకౌంట్ లో అయితే ఫాస్ట్ గా ఉంటది, ఇది అప్డేషన్ కొంచెం స్లోగా ఉంటది. ఇది పర్వాలేదు, మనకి ఎంట్రీ ఇదే చూసుకోవాలి, దీనికి ఏం పర్వాలేదు. రెండు మాక్సిమం 0 అయిపోతే మనకు ప్రాఫిట్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు నేను అనే డౌట్ ఏమంటే ఇక్కడ 98 తో షార్ట్ చేసాము, అది ఆల్మోస్ట్ 58 అండ్ 55 అనుకోండి యావరేజ్ గా. 55 ఇంకా మనకి 55 ప్రీమియం మనకి రావాల్సి ఉంది. మరి ఇంకా బై పొజిషన్ లో 41 మనం రిటర్న్ పే చేస్తున్నాం.
సో గ్యాప్ వచ్చేసేసి ఒక 17 పాయింట్సే కదా, 17 పాయింట్స్ వరకు, 17 పాయింట్సే మ్యాక్స్ లాస్ ఉంటుంది ఇప్పుడు ఎంత ఉన్నా కూడా. అవునవునవును. ఇది 17 పాయింట్స్ కి మనం ఈవినింగ్ వరకు హోల్డ్ చేయాల్సి ఉంటుంది కదా. 17 పాయింట్స్ లో మనకు ఆల్రెడీ మనకి 2000 ప్రాఫిట్ వచ్చేసింది. 800 రూపీస్ కి ఈవినింగ్ వరకు హోల్డ్ చేయాలి అంటే అంతేనా? ఇప్పుడు మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కాబట్టి అలా అనిపిస్తుంది. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు 2000 నుంచి సడన్ గా ట్రైలింగ్ స్టాప్ లాస్కి వెళ్ళిపోయి లేదంటే స్టాప్ లాస్ హిట్ ఉమ్, అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు మనం బాధపడతాం కదా. ఇప్పుడు 20 అవును. ఎంఎస్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఉమ్, మనకి మాక్సిమం ప్రాఫిట్ వచ్చేది మనకి ఇందులో మనకి అర్థమవుతుంది ఇక్కడ 2800 ప్రాఫిట్ వస్తుందని చెప్పి తెలుస్తుంది. సో ఇంకొక ఉమ్. ఈ నాగర్ తీసుకునే బదులు ఇంకొక 800 రూపీస్ మీరు హోల్డ్ చేయొచ్చు కదా అని అంటున్నారు, అంతే కదా? అది కాదు. నా నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 2000 ప్రాఫిట్ వచ్చేసింది. ఇంక 800 రూపీస్ అంటే కోసం ఏం చేసామంటే ఇక్కడే క్లోజ్ చేసేచ్చా అంటున్నారా? ఓకే, ఆ, అదేనా? అంటే ఎయిట్ ఇక్కడే హండ్రెడ్ క్లోజ్ కాదు, ఇక్కడే క్లోజ్ చేయాలని కాదు. అంటే ఈ ఈ డిఫరెన్స్ ఏం చూసుకోము మనము. 50-80 మన దగ్గర ఇంకా మనకు రావాల్సి ఉంది. మనం 40 రూపీస్ ఇచ్చేసాం. మన 40 రూపీస్ ఇచ్చేసి 18 బై రూపీస్ చేస్తాం. వస్తాయి. అవును, అంతే. ఆ డిఫరెన్స్ చూసుకోవాలి. 18 రూపీస్ వస్తాయి మనకి ఇంకా. అదే నేను అన్నాడు. ఇది అవునండి, కూడా అవును. చూసుకోవాలి కదా. అంటే మనకి మ్యాథ్స్ వచ్చేలా చూసుకోవాలి కదా ఎప్పుడైనా. అవునవునవును, 18 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది అంతే. ఇప్పుడు ఇప్పుడు నుంచి 2000 ఇప్పటి నుంచి. ఇప్పటి నుంచి. తగ్గేసరికి 18 రూపీస్ గ్యాప్ నార్మల్గా 5 వస్తే అప్పుడు close చేస్తాం. యాక్చువల్గా అలాగే ఈ మెథడ్ ఎలా చేస్తారంటే మనకి ఓపెనింగ్ అప్పుడే చేసేస్తారు. మన ఇందాక 79,900 తీసుకున్నాం కదా, ఆ టైంలోనే 80,000 చేసేస్తారు. కాకపోతే అది డిస్టెన్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ, 80,000 కాల్ ఆప్షన్ అనేది అప్పుడు ఆ టైంలో ఎక్కడ ఉందో చూసుకొని, ఉమ్, ఇక ఫస్ట్ స్టాక్లో కొంచెం మా చార్ట్స్ ప్రాబ్లం ఉంటుంది, సో చూపించలేను. ఉమ్. ఫైన్ వెయిట్ చూపిస్తాం. అంటే మనం ఇప్పుడు మనకి ఇప్పుడంటే 18 రూపీస్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఒక 1 కి 2 కి అప్పుడు 5-6 రూపీస్కి వచ్చేసి క్లోజ్ చేసుకోవడం బెటర్ అంటారు అంతే. ఆ 5-6 రూపీస్కి మనం మళ్ళీ 2000 రిస్క్ చేయలేము కదా. నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. అంటే ఇప్పుడు డిఫరెన్స్ 18 రూపీస్ ఉంది కదన్నా రెండు అవును, దాంట్లకి. అవునవును. ఇప్పుడు 10:45 టైం, ఒక 1 కి 2 కి అది డిఫరెన్స్ ఓకే. 5 రూపీస్ ఆ, వచ్చింది అనుకో, ఆహాహా, అప్పుడు క్లోజ్ ఆ. చేసుకోవడం బెటర్ కదా. పర్వాలేదు, సో అది బెస్ట్. అది బెస్ట్, పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ మనం 5 రూపీస్ కి మళ్ళీ మనము ఎన్ని పాయింట్స్ మళ్ళీ రిస్క్ ఎక్కువ. 2000 అంటే ఆల్మోస్ట్ 5 లాట్స్ ఎక్కువ అవుతుంది కదా. అవును, అంటే అవునవును, 50 అవునవును, 5 అవును. రూపీస్ 50 రూపీస్ ఇచ్చినట్టు ఉంటుంది. అవునండి, అవును. ఆ, అంటే ఇది కూడా చూసుకోవాలి అంటున్నాను. హ్మ్, హ్మ్, హ్మ్. సో ఓకే గైస్, ఆల్మోస్ట్ 2000 ప్రాఫిటే రన్ అవుతుంది. సో లెట్ ఇట్ బి. ఇక్కడైతే పాస్ తీసుకుంటుంది మార్కెట్, అయితే పాస్ తీసుకుంటుంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ 20 ఎంఏ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి రావడానికి హై ప్రాబిలిటీ. సో నేనైతే ఇందులో అయితే మెయిన్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. ఈ మెథడ్ కూడా ఉంది, కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ మెథడ్ అనేది చూపిస్తాను. ఓకే, ఓకే గైస్, ఫైన్. దాన్ని అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను నేను. సో దీనికైతే స్టాప్ లాస్ ఏం పెట్టుకోకండి. ఇనిషియల్గా స్టాప్ లాస్ కాస్ట్ 100 పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు స్టాప్ లాస్ అయితే రిమూవ్ చేస్తాను. స్టాప్ లాస్ ఏం పెట్టుకోకండి, వదిలేయండి. సో నేకెడ్ దాంట్లో ఇది పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను. ఇందాక 4 లాట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 లాట్స్ యాడ్ చేశాను. టోటల్ 6 లాట్స్ వచ్చాయి. సో 60 యావరేజ్ అయింది కదా. సో 60 ఇంటూ 96 మనకి విన్ అయితే 5760 అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ఇందాక 40 క్వాంటిటీస్ ఉన్నాయి. 40 ఇంటూ యావరేజ్ అయితే 113 అయ్యింది. ఒకవేళ 0 వరకు వెయిట్ చేసినా అది 40 ఇంటూ 113 ఒక 4500 అలా వస్తుంది అంతే. సో ఎక్స్ట్రా ఇంకొక 1200 వచ్చేలా పెట్టుకున్నాను అంతే. ఓకే, సో స్టాప్ లాస్ అయితే సేమే. స్టాప్ లాస్ అంటే దీనికి ట్రేడ్ అయితే ఏమి రిస్క్ చేయట్లేదు ఇంకా. ఇది స్టాప్ లాస్ హిట్ అయితే కాస్ట్ లైక్ 96 పెట్టుకున్నాను, ఎందుకంటే యావరేజ్ 96 అయింది కాబట్టి. మీరైతే 113 115 దగ్గర తీసుకుంటే 115 అదే పెట్టుకోవచ్చు. ఓకే, నేను పిరమిడింగ్ చేశాను కాబట్టి రిస్క్ పెరగకూడదని చెప్పి 1 కాదు 96.52 యావరేజ్ అయింది, 96 దగ్గర పెట్టుకున్నాను. ప్రెజెంట్ అది అయితే 2000 ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా మనకి ఈవినింగే తెలుస్తుంది ఇంకా. సో పర్వాలేదు, ఇంకా హోల్డ్ చేద్దాము. సో ఆల్మోస్ట్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బుల్లిష్నెస్ చూపిస్తుంది. అండ్ నిఫ్టీ కూడా చాలాసేపు నుంచి 20 ఎంఏ ఎంత పవర్ఫుల్లో చూసారు కదా. ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అక్కడే జరిగి మార్కెట్ కొంచెం పైకి అయితే మూవ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ 1700 అలా ట్రేడ్ అవుతుంది. 2000 వరకు హై అయితే వెళ్ళింది. లో అయితే
50 వరకు లో అయితే వెళ్ళింది, 50 కన్నా కిందకి వస్తే అప్పుడు హై ప్రాబిలిటీ. సో లేదంటే స్టాప్ లాస్ కొంచెం టైట్గా ఉంది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే ఒకవేళ మార్కెట్ ఇంకా కొంచెం బులిష్నెస్ చూపిస్తే ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి ఇంపార్టెంట్ రెడ్ బార్ ఉంది కదా ఇక్కడ, సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చేమో. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజ్ అయితే తీసుకుంటుంది. 20 MA బ్రేక్అవుట్ అయినా సరే చెప్పిన కదా డేలో ఉంది, అండ్ దెన్ R1P అవుట్ ఉంది. సో మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ R1P అవుట్ దగ్గర నుంచే బుల్లిష్ క్యాన్ ఫామ్ అవుతుందని చెప్పి తీసుకున్నాం. సో అది కూడా హై ప్రాబిలిటీ ట్రేడే, కాకపోతే అది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ట్రెండ్కి అగ్నెస్ట్గా వెళ్తున్నామని చెప్పి క్లోజ్ చేసాము. అది ప్రెజెంట్ అయితే ఇప్పుడు 56 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఫస్ట్ ట్రేడ్ 130 దగ్గర తీసుకున్నాము. సో 56 దగ్గర ట్రేడ్ అవుతుంది, కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యింది అది. సో దానివల్ల క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఇదైతే చూద్దాం, ఇంకా ఇది అయితే పర్వాలేదు. ఇది ఆల్మోస్ట్ మార్కెట్ 79,900 కాల్ ఆప్షన్ కింద క్లోజ్ అయ్యేంత వరకు పర్వాలేదు. కాకపోతే ట్రెండింగ్ డే అయిపోతే, మార్కెట్ డే హై బ్రేక్అవుట్ అయ్యి ట్రెండింగ్ డే అయిపోతే అప్పుడు కొంచెం రిస్క్ అనిపిస్తుంది. సో ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ చేస్తుంది ఇప్పుడు. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి ఇందులో స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ 1500, 1600 ప్రాఫిట్ ఏదైతే ఉందో అదైతే వైప్అవుట్ అయిపోద్ది. ఇది తర్వాత చూడాలి ఏమవుతుందో. సో సెన్సెక్స్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. 20 MA దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది డేలో దగ్గర, అండ్ దెన్ 20 MA దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. నిఫ్టీ కూడా 20 MA దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, లెవెల్ బ్రేక్అవుట్ అవగానే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. అంటే నేకర్ తీసుకున్న దాంట్లో. సో ఆల్మోస్ట్ ఇది 1300 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇదైతే ఇంకా 1800 దగ్గర ఉంది, ఎందుకంటే ప్రొటెక్షన్ యాడ్ చేసాం కాబట్టి ఇదైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. యాజ్ ఆఫ్ నౌ 79,900 క్రాస్ అవ్వనంత వరకు పర్వాలేదు. ఆల్మోస్ట్ ఇంకా 200 పాయింట్స్ ఉంది. ఈ లోపు మార్కెట్ నేకడ్ హిట్ అయిపోతే హిట్ అయిపోవచ్చు, అంటే హిట్ అయినా సరే మనకి లాస్ ఉండదు కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, ఓన్లీ మనకి లాస్ వచ్చేది ఇందులోనే లాస్ వస్తుంది. అంటే మార్కెట్ 79,900 పైన క్లోజ్ అయితే మనకి 2,500 కన్నా తక్కువ, లైక్ 2,200, 2,300 అలా లాస్ అయితే వస్తుంది. ఓకే గైస్, నిఫ్టీ ఎక్కడి నుంచి రిజెక్షన్ చూపిస్తుంది. సో ఈ హెడ్జింగ్ అనేది క్యాన్సిల్ చేసాను. సో ఆల్మోస్ట్ 50 కాస్ట్ తీసేసుకున్నాను. ఇది ఓన్లీ నేకడ్ ఉంచుతున్నాను. ఓకే, 200 మళ్ళీ కూడా క్యాపిటల్ బెనిఫిట్ కోసం తీసుకున్నాను. 50 లాట్స్ సెల్ చేసాం కదా, ఇది ఇప్పుడు 60కి వెళ్తే మన మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, 50 into 58 వస్తుంది. సో 2000 ప్రాఫిట్ ఉంది కదా ప్రెసెంట్. 50 into 58 అంటే ఒక క్లోజ్ టు 4,500, 5,000 అలా రావచ్చు. సో ఇంకా ఇది నేకడ్ అయితే తీసుకున్నాను. ఇందాక హెడ్జింగ్ తీసుకున్నాను కదా, అదైతే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ చూపిస్తుంది కదా, ప్రైస్ యాక్షన్, అండ్ ఇక్కడ దాని ముందు బార్ కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో అలాంటప్పుడు హై ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ కిందకి రావడానికి. సో అందుకే ఎగ్జిట్ చేస్తాను. ఇంకా వెయిట్ అవైల్ యా. సో ఇది కాస్ట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, సెన్సెక్స్ 80,000 కాల్ ఆప్షన్ తీసుకున్నాను కదా, 40 దగ్గర బై చేశాను కదా, అది కాస్ట్ దగ్గర అయిపోయింది. సో 2,600 ప్రాఫిట్. సో చెప్పాను కదా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అందుకే కొంచెం స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ అయితే వచ్చింది మార్కెట్ కిందకి రావచ్చు అని. సో ఫెయిల్ అయినా పర్వాలేదు, మనకి స్టాప్ లాస్ కాస్ట్ హిట్ అవుతుంది. ఇది కూడా అంతే, అండ్ ఇది కూడా అంతే. ఇది అయితే 3,000 ప్రాఫిట్లో ఉంది, ఇదైతే 2,700 అలా ప్రాఫిట్లో ఉంది. సో అప్డేట్ చేస్తాను తర్వాత. నాకైతే కొంచెం వర్క్ ఉంది, 11:30 ఆ టైం వరకు చూస్తాను. సో స్టాప్ లాస్ హిట్ అయిపోతే మన ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. ఆ తర్వాత సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, ఫైనల్గా ఇది 50 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి ఇంకా ప్రాఫిట్ 50 పాయింట్స్ మెల్ట్ అవ్వాలి. సో నేనైతే వెయిట్ చేస్తాను. అండ్ ఇది ఒకవేళ 25కి వస్తే అప్పుడు 2,500 ప్రాఫిట్ వచ్చేలాగా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఓకే, సో ఎందుకు మీకు ముందుగానే చెప్తున్నానంటే నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ టు గో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. సో చూస్తాను మెసేజెస్. అండ్ ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ 2,200 రన్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఒక 100 కల్లా వెళ్తే మహా అయితే ఒక 200, 300 లాస్ వస్తుంది అంతే. 100, 200 లాస్ వస్తుంది అంతే. ఆ తర్వాత ఇంకా పెద్ద లాస్ ఏమన్నది. ఈ రోజుకైతే డేని క్లోజ్ చేసేద్దాం. ఇది ఒకవేళ మన సైడ్ మూవ్ అయితే ఇది 25కి అలా వచ్చింది అనుకోండి, అప్పుడు 50కి కానీ లేదంటే 20కి వచ్చినప్పుడు 50కి పెట్టుకుంటాను. అంటే 30 పాయింట్స్ అలా ట్రైల్ చేసుకుంటూ ఉంటాను. 0 వరకు వెయిట్ చేస్తాను ఆ తర్వాత. ఓకే, అండ్ ఇవి అప్డేషన్స్ ఏంటన్నవి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ దాని ప్రీమియం ఛానల్ కూడా పెడతాను. అంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ ఏమైంది, ప్రాఫిట్ వచ్చిందా, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది అన్నది. ఇదైతే 2,500 1:1 అయితే వచ్చింది, కానీ మనం ఇంకా హోల్డ్ చేద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీని అయితే
నిఫ్టీ బేరిష్గా ఉంటుంది ఈ లెవెల్ దగ్గర నుంచి అని చెప్పి అనుకుంటున్నాను. 20 MA బ్రేక్అవుట్ చేయాలి, 20 MA బ్రేక్అవుట్ చేయాలి, డేలోని బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడే హై ప్రాబిలిటీ. మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు డే హై కూడా బ్రేక్అవుట్ చేసి, అండ్ ఈరోజు సిపిఆర్ కూడా కొంచెం యావరేజ్, నిఫ్టీలో వైడ్గా ఉంది సిపిఆర్, బ్యాంక్ నిఫ్టీలో కొంచెం నేరోగా ఉంది. సో కొంచెం ట్రెండింగ్గా అయితే అవ్వచ్చు ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే, బట్ స్టిల్ గ్యాప్ బాటర్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఎవరు కూడా ఈ డే హై బ్రేక్అవుట్ అయిందని లాంగ్ ఎంట్రీ కట్ట తీసుకోకండి, గ్యాప్ బాటర్ ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు నిఫ్టీ కూడా చూడండి పొజిషన్ ఎలా ఉందో, అది కూడా సేమ్ మొమెంటం చూపిస్తే అప్పుడు వెళ్ళండి. ఓకే, ప్రెజెంట్ అయితే 2300 అలా ట్రేడ్ అవుతుంది, ఇందులో అయితే 2700 ట్రేడ్ అవుతుంది. సో రెండు వర్కౌట్ అయితే మనకు ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్ వస్తుంది. ఇందులో 5,000, అందులో 5,000 వస్తుంది. రెండు ఫెయిల్ అయితే ఏం రాదు, ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. అండ్ డన్ ఫర్ ది డే. అండ్ ఓకే గైస్, అయితే బై, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ ద మండే, అండ్ హ్యాపీ వీకెండ్. అండ్ డౌట్స్ ఉన్నాయా? పర్వాలేదు, ఉంటాను ఒక 5 minutes. డౌట్స్ ఉన్నాయంటే నా చాట్ బాక్స్లో డౌట్ అని చెప్పి మెసేజ్ చేయండి, మైక్ అనేది ఆన్ చేస్తుంది. లేదంటే హలో గైస్, మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో అప్డేట్ చూద్దాం ఏమైందో. సో F&O సెన్సెక్స్ 79,900 కాల్ ఆప్షన్ ఆల్మోస్ట్ జీరోకి అయితే అయిపోయింది ఇది. అండ్ ఇందులో మనకి 5,788 ప్రాఫిట్ అయితే వచ్చింది. కమింగ్ టు ఫస్ట్ స్టాక్ అకౌంట్లో అయితే ఇది 4,725 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇది 4,917 క్లోజ్ అయింది ఇక్కడ. సెన్సెక్స్ 79,900 కాల్ ఆప్షన్. సో ఓవరాల్ 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈరోజు. సో దట్స్ ద అప్డేట్ ఫర్ టుడే. అండ్ హ్యాపీ వీకెండ్ గైస్.